మూలపేట పోర్టు పనులను మూలన పడేశారు అంటూ నిరసనకు దిగింది వైసీపీ. మన మూలపేట పోర్టుకు పోదాం పదండి కార్యక్రమం ఉద్రిక్తతలకు దారితీసింది. 70% పూర్తయిన పనులను కూడా కూటమి సర్కార్ పూర్తి చేయలేదని వైసీపీ మండిపడితే 20% పూర్తయిన పనులను 70% పూర్తి చేశామని హోంమంత్రి అనిత కౌంటర్ ఇచ్చారు. ఉత్తరాంధ్ర అభివృద్ధిని కూటమి సర్కార్ పట్టించుకోవడం లేదంటూ ఆందోళన బాటపట్టింది వైసీపీ. మనం మూలపేట పోర్టుకు పోదాం పదండి పేరుతో కార్యక్రమం తీసుకుంది. మూలపేటకు వెళ్లకుండా వైసీపీ నేతల్ని పోలీసులు అడ్డుకున్నారు. నౌపడ జంక్షన్ నుంచి పోర్టుకు వెళ్లకుండా బ్యారికేడ్లు ఏర్పాటు చేశారు. అంతేకాదు బ్యారికేడ్ల వెనుక ట్రక్కుల్ని రోడ్డుకు అడ్డంగా పెట్టారు పోలీసులు. నౌపడలో సభ నిర్వహించింది వైసీపీ. ఈ సభకు విశాఖ, శ్రీకాకుళం నేతలంతా హాజరయ్యారు. శ్రీకాకుళం జిల్లాకు జగన్ పోర్టును వరంగా ఇస్తే కూటమి ఆ పనుల్ని పెండింగ్ లో పెట్టిందని ఫైర్ అయ్యారు మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు. కింజరాపు రామ్మోహన్ నాయుడు గారు, మరాగరే కింజరాపు అచ్చెన్నాయుడు గారు, ఈ ప్రాజెక్టు చంద్రబాబు గారు చల్లవల్లే జరుగుతా ఉందని చెప్పడం మీ యొక్క దివాలా కోరు రాజకీయానికి ఇది నిదర్శనమని కూడా ఈ సందర్భంగా మీకందరికీ గుర్తు చేయదలుచుకున్నాను. నేను 50 సంవత్సరాల నుంచి వింటున్నా, నేను పుట్టుక ముందు నుంచి వింటున్నాను. ఇక్కడ ఏదిరా పోర్ట్ అంటే కేవలం మాటల మీద, కేవలం కాగితాల మీద, కేవలం సముద్ర అలల మీదే పోర్టు తప్ప దాన్ని నిజం చేయలేకపోయారు. కానీ ఈ రోజు బ్రహ్మాండంగా శరవేగంగా సగర్వంగా నిర్మాణం జరుగుతూ ఉందంటే అది మన నాయకులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళని చెప్పి మీకందరికీ మనం చేస్తా ఉన్నాను. నేను పోర్టులన్నింటినీ ప్రైవేట్ పరం చేస్తున్న కూటమి సర్కార్ మూలపేటను పక్కన పెట్టిందని ఆరోపించారు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్. 2025 కల్లా పోర్టు పూర్తి చేసి షిప్స్ ని తీసుకురావాలనేటువంటిది మా తాలూకు ఆ రోజు ఎజెండా. 2024లో ఎప్పుడైతే ఈ ప్రభుత్వం వచ్చిందో టోటల్గా నీరుగా వచ్చేసి, ఎప్పుడైతే ఈ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి ప్రతి ప్రాజెక్ట్ ని ప్రైవేట్ పరం చేయాలనేటువంటిది ఈ ప్రభుత్వం తాలూకా ఆలోచన. కమిషన్ల కోసమే కూటమి ప్రభుత్వం మూలపేట పోర్ట్ నిర్మాణాన్ని పక్కన పెట్టిందని ఆరోపించారు వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ. ఈ ప్రాంతంలో మూలపేట పోర్ట్ నెత్తి మద్దతు కోసం 4,300 కోట్లలో 2,900 కోట్లతో మద్దతు కార్యక్రమాన్ని మరి ప్రారంభించామో, అందులో ఇప్పుడు ఏవైతే 60-70% పనులు, 60% పనులు పూర్తి చేసి 70% పనులు పూర్తి చేశామో దాని వెంటనే ఇప్పుడు 2 సంవత్సరాలు అయింది. ఆ 30% పనులు మీరు పూర్తి చేయలేరా? వాళ్ళకి మీకు ఇంకా సెట్టింగ్ అవ్వలేదా? వాళ్ళకి మీకు ఇంకేమి కార్యక్రమం జరగలేదా? దేనికోసం వెయిటింగ్? దాంట్లోనూ కార్యక్రమేనా? జగన్ హయాంలో మూలపేట పోర్టులో 20% మాత్రమే పనులు జరిగాయన్న హోంమంత్రి అనిత తాము మిగతా పనుల్ని పూర్తి చేస్తున్నామన్నారు. మూలపేట పోర్టు 70% పనులు కూటమి సర్కార్ పూర్తి చేసిందన్నారు. వైసీపీ ప్రభుత్వంలో ఏ ప్రాజెక్టు పూర్తి చేయాలన్నా వాటాలు తీసుకున్నారన్నారు అనిత. గవర్నమెంట్ లో ఉండేటప్పుడు వాళ్ళ 5 సంవత్సరాల గవర్నమెంట్ లో ఉంది, కేవలం నాకు తెలిసి 17-20% మాత్రమే అక్కడ ప్రజలకి ఉపయోగపడే పరిస్థితి ఉంది. కాబట్టి దాన్ని ఇమీడియట్ గా మేము ఈరోజు 70% వరకు కంప్లీట్ చేసింది మేమా కాదా అన్న సంగతి ప్రజలకి తెలుసు, మీకు తెలుసు. ఈరోజు అప్రోచ్ రోడ్స్ కానివ్వండి, కనెక్టివిటీస్ కానివ్వండి, అప్రోచ్ కనెక్టివిటీస్ కానివ్వండి, ఇవన్నీ కూడా రీసెంట్ గా పైలట్ ప్రాజెక్ట్ కింద ఒక బోర్డుని కూడా అక్కడ తీసుకొచ్చి ఏర్పాటు కూడా చేయడం జరిగింది. మూలపేట పోర్టు విషయంలో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఎలాగా పనిచేశారో మీకు తెలుసు. రేపొద్దున భోగాపురం ఓపెన్ చేసిన తర్వాత కూడా అది నిర్ణయం మాట్లాడారు. మూలపేట పోర్టు పనుల్ని వెంటనే స్పీడప్ చేయాలని వైసీపీ డిమాండ్ చేస్తుంటే పోర్టు పనులు జరుగుతున్నా వైసీపీ నేతలు రాజకీయం చేస్తున్నారని కౌంటర్ ఇస్తున్నారు కూటమి నేతలు.